హలో వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో మనం మన కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ లో ఎక్సెల్ సిరీస్ లో భాగంగా ఈరోజు మనం సెల్స్ ని ఎలా మర్జ్ చేయాలి, మర్జ్ చేసిన సెల్స్ ని ఎలా అన్మర్జ్ చేయాలి, మర్జ్ ఎందుకు చేసుకోవాలి, అన్మర్జ్ ఎందుకు చేసుకోవాలి అనే విషయం పైన మనం నేర్చుకుంటున్నాం. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మర్జ్ ఎందుకు చేయాలి అంటే, మనం ఏదైనా టెక్స్ట్ టైప్ చేసేటప్పుడు ఒక సెల్లో 8 or 9 క్యారెక్టర్స్ వరకు మాత్రమే పడుతుంది. ఎక్స్ట్రా క్యారెక్టర్ టైప్ చేస్తే మనకు సెకండ్ సెల్ కూడా ఆటోమేటిక్ గా టెక్స్ట్ అనేది రావడం జరుగుతుంది. అలా రాకుండా ఉండాలి అంటే మనం సెల్స్ ని మర్జ్ చేయాలి. ఒకవేళ మనం అటెండెన్స్ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తున్నామంటే అటెండెన్స్ రిపోర్ట్ అని ఒక సెల్ టైప్ చేస్తే మనకు చాలా ఎక్కువ టెక్స్ట్ అవుతుంది, సెల్ చిన్నదవుతుంది. సో అలా కాకుండా మర్జ్ చేసామంటే హెడ్డింగ్ బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. మర్జ్ అయిన సెల్స్ లో సెంటర్ లో పెట్టుకోవచ్చు, లెఫ్ట్ లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా మనం అలైన్మెంట్ యూజ్ చేసుకుని డిజైన్ చేసుకోవచ్చు. అటెండెన్స్ రిపోర్ట్, స్టూడెంట్ మార్క్ లిస్ట్, పవర్ బిల్ జనరేషన్ చేసినప్పుడు ఎలా చేసినా సరే హెడ్డింగ్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా సెల్స్ అనేవి మర్జ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లెటర్స్ ఎక్కువ ఉంటాయి, క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. టైప్ చేస్తే మనకు ఒక సెల్లో అవి పట్టవు. కాబట్టి మనం సెల్స్ మర్జ్ చేయాలి. మర్జ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్సెల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసే ముందు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. విండోస్ ఆర్ run dialog, type the name ఎక్సెల్ అని టైప్ చేయాలి. EX C E L ఎంటర్. open in dash Microsoft Excel blank workbook 1 of 1 escape blank A1 blank B1 blank C1. నావిగేట్ చేసుకోవడానికి మనం రైట్ ఏరో, లెఫ్ట్ ఏరో, అప్ ఏరో, డౌన్ ఏరో తో నావిగేట్ అవ్వచ్చు. blank A1 లెఫ్ట్ ఏరో, blank B1 రైట్ ఏరో, blank C1 ఇలా మనం నావిగేట్ అవ్వచ్చు. blank C2 blank C3 blank C4. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్జ్ చేయాలంటే మనం ఏదైతే సెల్స్ ని మర్జ్ చేయాలనుకుంటామో ఆ సెల్స్ ని సెలెక్ట్ చేయాలి. షిఫ్ట్ రైట్ ఏరో తో సెలెక్ట్ చేద్దాం. select A1, select G1, select H1 డౌన్ ఏరో, select A1 blank H3 blank select A1 blank H4 blank select A1 blank H5 blank. A1 to H5 వరకు మనం సెలెక్ట్ చేసాము. ఈ సెల్స్ ని మనం మర్జ్ చేద్దాం. Alt H upper ribbon expanded. ట్యాబ్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే షార్ట్ కట్ యూజ్ చేయొచ్చు. M ప్రెస్ చేస్తున్నాను. M alignment toolbar, merge and center. Alt followed by H M C merge and center to move through items. Down arrow, merge across, merge and center. Alt followed by H M C. Merge and center. Enter ప్రెస్ చేద్దాం. Enter leaving menus, upper ribbon expanded. Blank merged cells A1 through H5. చూడండి, మర్జ్ సెల్స్ A1 to H5 అని చెప్పింది. ఇవన్నీ మనకు ఒక సెల్ లానే కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం టెక్స్ట్ టైప్ చేస్తే సెంటర్ లోనే రావడం జరుగుతుంది. సెంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకసారి టైప్ చేద్దాం. I N D I space space M Y space C U N T R Y blank India is my country merge set. Yes, India is my country. సో మనం టైప్ చేసిన ఈ లెటర్స్ ఆర్ క్యారెక్టర్స్ అనేవి సెంటర్ నుంచి స్టార్ట్ అవడం జరిగింది. దీన్ని మనం అన్మర్జ్ చేద్దాం. Alt H upper M alignment tool merge cells. డౌన్ ఏరో ప్రెస్ చేసుకుంటూ వస్తున్నాను. Unmerge cells alt followed by A. Unmerge enter leaving menus, upper ribbon blank H1 home India is my country blank B India is my country A1. చూడండి, ఈ ఇండియా ఈజ్ మై కంట్రీ అనే ఈ టెక్స్ట్ మొత్తం ఇండియా ఈజ్ మై కంట్రీ అనే టెక్స్ట్ని ఇండియా ఈజ్ మై కంట్రీ అనే టెక్స్ట్ A1 సెల్లో, యాక్టివ్ సెల్లో ఉండడం జరిగింది. దీన్ని రిమూవ్ చేద్దాం. blank selection blank A1. నెక్స్ట్ షిఫ్ట్ రైట్ ఏరో, select F1 select A1 blank F6 blank A1 to F6 వరకు సెలెక్ట్ చేయడం జరిగింది. దీన్ని మర్జ్ చేద్దాం. Alt H upper ribbon M merge and center alt follow merge and center మనం చూసాం. merge across alt followed by H M A merge across. ఈ merge across అనే ఆప్షన్ ఎలా యూజ్ అవుతుందంటే, మనం ఏదైతే సెల్స్ ని సెలెక్ట్ చేసామో కాలమ్ వైజ్ గా మనకు మర్జ్ అవుతుంది అనమాట. enter leaving menus, upper ribbon expand. చూడండి, ఫస్ట్ వన్ blank merged cells A1 through F1 A1 through F1
ఈ A1 నుంచి మనకు F1 వరకు మర్జ్ అవ్వడం జరిగింది, ఒక సెల్ గా కన్వర్ట్ అవ్వడం జరిగింది. డౌన్ యారో blank merge cells A2 through F2 A2 through F2, A2 నుంచి మనకు F2 వరకు మర్జ్ అవ్వడం జరిగింది. blank merge cells A3 through F3 A3 through F3, blank merge cells A6 through F6 A6 through F6. ఓకే, ఇలా మనం అక్రాస్ గా మర్జ్ చేసుకోవచ్చు. కంట్రోల్ అప్ ఏరో. blank merge cells A1 through F1 start of new data దీన్ని మనం అన్మర్జ్ చేద్దాం. Alt H Alt H book 1 dash XM leaving menus merge and unmerge cells enter leaving menus upper ribbon A1 blank B1 blank C1 చూడండి, A1 through F1 వరకు మనకు అన్మర్జ్ అవ్వడం జరిగింది. blank merge cells A2 through F2 A2 through F2 వరకు అన్మర్జ్ అవ్వలేదు, ఎందుకంటే ఇవి సపరేట్ గా సెల్స్ అనేవి మర్జ్ అవ్వడం జరిగింది. కాబట్టి మనం సెల్స్ ని సెలెక్ట్ చేయాలి. కంట్రోల్ G reference edit type and text A2 colon F6 enter A2 blank F6 blank selected range. yes, మనం ఏదైతే మర్జ్ చేసామో ఆ సెల్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. Alt H upper ribbon M merge and center checked down arrow unmerge cells Alt followed by H unmerge enter leaving menus leaving ribbons blank A1 blank A2 blank A3 blank B3 blank C3. yes, మనం మర్జ్ చేసిన సెల్స్ ని అన్మర్జ్ కంప్లీటెడ్ గా చేసాము. నెక్స్ట్ మనం సెలెక్ట్ చేద్దాం. కంట్రోల్ G reference edit A2 1 space A1 colon H8 enter select A1 blank H8 blank selected range సెలెక్ట్ అయింది. Alt H upper ribbon M alignment toolbar down arrow merge and center Alt followed by H merge and center మనం చూసాం. merge across Alt followed by H M A merge across చూసాం. merge cells Alt followed by H M M మర్జ్ సెల్స్ మనకు ఎలా యూజ్ అవుతుందంటే ఈ ఆప్షన్ మనకు ఒకే సెల్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసినా ఎన్ని సెల్స్ సెలెక్ట్ చేసినా మనకు ఒకే సెల్ కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఎంటర్ leaving menus leaving ribbons table book blank merge cells A1 through H8 సెలెక్ట్ చేసాము, మర్జ్ చేసాము. ఇక్కడ మనం ఏదైనా టైప్ చేస్తే లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, టెక్స్ట్ అనేది లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. space M what space C U T R Y India is my country merge cells A1 through H8 selected range ఇండియా ఈజ్ మై కంట్రీ. ఎస్, మనం టైప్ చేసిన టెక్స్ట్ అనేది లెఫ్ట్ నుంచి రావడం జరిగింది, లెఫ్ట్ లోనే టెక్స్ట్ అనేది ఉండడం జరిగింది. సో మనం మర్జ్ చేసిన సెల్స్ ని అన్మర్జ్ చేద్దాం. Alt H upper ribbon expand M merge and center checked to move through items press down arrow merge cells unmerge cells Alt followed by H M U Alt H M U ప్రెస్ చేసిన మనకు అన్మర్జ్ అవుతుంది, లేదంటే Alt ప్రెస్ చేసి ట్యాబ్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళి మర్జ్ అండ్ సెంటర్ స్ప్లిట్ స్పేస్ బార్ ప్రెస్ చేసి డౌన్ ఆరో ప్రెస్ చేసుకుంటూ వచ్చినా రావచ్చు, లేదంటే Alt H M U ప్రెస్ చేస్తే అన్మర్జ్ అవుతుంది. ఎంటర్. అన్మర్జ్ చేయాలంటే మనం Alt H ప్రెస్ చేసి ట్యాబ్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళి మర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ దగ్గరకు వచ్చి స్పేస్ బార్ ప్రెస్ చేసుకుంటూ డౌన్ ఆరో ప్రెస్ చేసుకుంటూ వచ్చి అన్మర్జ్ అనే ఆప్షన్ దగ్గరకు వచ్చి ఎంటర్ ప్రెస్ చేసినా అన్మర్జ్ అవుతుంది, లేదంటే Alt H M U ప్రెస్ చేసినా అన్మర్జ్ అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేద్దాం. enter leaving menus upper ribbon India is my country blank A2 blank A3 yes, మనకు సెల్స్ అనేవి అన్మర్జ్ అవ్వడం జరిగింది. blank India is my country A1 మనం టైప్ చేసిన టెక్స్ట్ ని రిమూవ్ చేయాలంటే బ్యాక్ స్పేస్ blank selection blank A1 yes, రిమూవ్ అయింది. ఇలా మనం మర్జ్ అండ్ అన్మర్జ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. డేటా టైప్ చేసినప్పుడు, హెడ్డింగ్స్ పెట్టుకున్నప్పుడు, లేదంటే టేబుల్ ప్రిపేర్ చేసినప్పుడు, ఇలాంటప్పుడు ఈ మర్జ్ అండ్ అన్మర్జ్ చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత ఓపికతో చూసినందుకు థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్, జై భారత్.